జనసేన బీజేపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. 175కు 175 స్థానాలకు సంబంధించి కూడా క్లీన్ స్వీప్ దిశగా అటు వైసీపీ చూస్తే 14 స్థానాలతో కూడా ఒక రకంగా ఫ్యాన్ అట్టక మీదే ఉండాలని ఏదైతే చెప్పారో ఆ దిశగా జనసేన సింబల్ గాజు గ్లాస్ గుర్తు వైసీపీ కోటల్ని బద్దలు చేసిందని మనం చెప్పుకోవచ్చు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో వైసీపీ ఉంది. మొత్తం మీద మనం ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్రకి సంబంధించి అప్డేట్స్ చూద్దాం, అక్కడ పరిస్థితి ఎలా ఉందో. ఎందుకంటే అక్కడ రిషికొండకి సంబంధించి కూడా ఇక్కడ కడ్డాలపై అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన అభిమానులు అక్కడికి వెళ్లి జెండా ఎగరేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చందు, ఒక విధంగా చెప్పాలంటే నిజంగానే ఫ్యాన్ రెక్కలు మొత్తం కూడా ఊడదీసి పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర కంచుకోటగా ఉన్న టీడీపీకి సంబంధించి ఉత్తరాంధ్ర కంచుకోటగా ఉండేది. కానీ ఈసారి చూసుకునేటప్పటికీ అదే కంచుకోటని ఏకంగా ఈసారి జనసేన కూడా గ్రాప్ చేసిందని మాత్రం మనం పట్టగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మొత్తం ఓవరాల్గా 6 సీట్లు జనసేనకి ఇవ్వగా మొత్తం 6 సీట్లు కూడా విశాఖ మొత్తం ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు ఒకసారి మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలకు గాను మొత్తం 10 స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు మాత్రమే ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో కనీసం 1 నుంచి 2 అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖాతాలో పడతాయనుకున్నారు, కానీ అదేమీ లేకుండా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ విజయనగరం చూసుకుంటే విజయనగరం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్డాగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఆధిపత్యం అంతా కూడా బొత్స కుటుంబ సభ్యులది, అదేవిధంగా బొత్స ఫ్యామిలీకి మాత్రమే ఉండేది. బొత్స కుటుంబ సభ్యులకు సంబంధించి మొత్తం 5 స్థానాల్లో కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. కానీ ఈసారి మొత్తంగా చూసుకునేటప్పటికీ బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో పోటీ చేస్తున్న ఆయనకు కూడా ఈసారి కూడా కనీసం గెలిచే ఆస్కారం కూడా లేదు, ఏమాత్రం కూడా కనిపించడం లేదు. ఎవరైతే కూటమి అభ్యర్థి తరపున పోటీ చేస్తున్న కిమిడి కళా వెంకట్రావు పూర్తి స్థాయిలో కూడా ఆయన 6800 మెజారిటీతో అయితే ప్రస్తుతానికైతే ఉన్నారు. మిగతా రౌండ్లు అయితే మిగిలే ఉన్నాయి. తప్పకుండా ఆయన కూడా గెలుస్తారని చెప్పి ఒక సమాచారం అయితే మనకైతే అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో విజయనగరంలో 9 కాన్స్టిట్యున్సీలు ఉండేటప్పటికి 9కి 9 స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు క్వీన్ స్వీప్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నెల్లిమర్లో జనసేన సీటుకి సంబంధించినంత వరకు లోకం మాధవికి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ బొడుగుండ అంపలనాటికి సంబంధించినంత వరకు మేము చాలా ధీమాగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది, మేమంతా కూడా గెలుస్తామన్నారు. కానీ అదంతా కూడా రివర్స్ అయ్యి ఓటర్లందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు అంటూ కూడా జనసేనకు సంబంధించి ఆ సీటును అయితే ఆధిక్యత అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా దీనిపై పాగా వేద్దాం అనుకుంటున్న టీడీపీ పార్టీకి కూడా సాధ్యం కానిది ఒక్క పవన్ కళ్యాణ్ మాటకు విని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎటువంటి ధైర్యం చేస్తారు. ఇప్పుడు పాలకొండ చూసుకునేటప్పటికి కూడా విజయనగరం దీంట్లోకి రావడం జరుగుతుంది, అదేవిధంగా నెల్లిమర్ల కూడా విజయనగరంలోకి రావడం జరుగుతుంది. అయితే ఈ 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీ కూడా కనపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు మిగతా నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థులు అయితే గెలుస్తున్నారు. మొత్తం శ్రీకాకుళం విజయనగరానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా ఒక క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఏ పార్టీ కూడా ఇటువంటి క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు లేదు. కానీ ఈసారి మొత్తం ఒక్క సీటు కూడా ఈ 2 జిల్లాల్లో కూడా, అంటే విజయనగరం, ఉమ్మడి విజయనగరం కావచ్చు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కావచ్చు, ఈ 2 సీటుకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కూటమి అభ్యర్థులు అయితే క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ విజయనగరానికి చూసుకునేటప్పటికీ ఏదైతే పార్లమెంట్కి సంబంధించినంత వరకు కూడా అప్పలనాయుడు కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ 2 జిల్లాల్లో కూడా ఒక పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ ఏవి కూడా వైసీపీ ఖాతాలో వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో కూడా కూటమి వైపు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ విశాఖపట్నం చూసుకునేటప్పటికీ విశాఖపట్నం మొత్తం 15 స్థానాలకు సంబంధించి అది 3 పార్లమెంట్లు కూడా ఉంటాయి. అరకు, అనకాపల్లి, అదేవిధంగా విశాఖపట్నం 3 పార్లమెంట్ ఉండడం జరుగుతుంది. ఈ 3 పార్లమెంట్కి సంబంధించినంత వరకు అనకాపల్లిలో సీఎం రమేష్ పూర్తి ఆధిక్యత అయితే ముందంజలో ఉన్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విశాఖపట్నం కూడా సంబంధించినంత వరకు శ్రీభరత్ అయితే ముందంజలో ఉన్నారు. ఇప్పటికే 65,000 ఓట్ల మెజారిటీతో కూడా ఆయన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. క్లీన్గా ఆయన అయితే గెలుపు అంచుల వరకు అయితే ఉన్నారనే విషయం అయితే చెప్పుకోవచ్చు. అయితే అరకు పార్లమెంట్కి వచ్చేటప్పటికి మాత్రమే అక్కడ తనూజరాని, అదేవిధంగా ఇటు సైడ్ కొత్తపల్లి గీత అయితే పోటీలో ఉన్నారు. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా, ఎందుకంటే సింబల్ బాగా కూడా బీజేపీకి మిస్ అవుతుంది కనుక, ఎందుకంటే మొత్తం అంతా కూడా గిరిజన ప్రాంతాలు, వాళ్ళందరికీ కూడా అయితే సైకిల్ లేదనుకుంటే
ఫ్యాన్ మాత్రమే అంటే వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంటుంది. అటువంటి నేపథ్యంలోనే అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత కాస్త వెనకడుగులు ఉన్నారు. అయితే టఫ్ ఫైట్ ఇచ్చినప్పుడు కూడా గెలుపుపై అంచనాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎక్కువగా ఉన్నాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే మరో విషయం చూసుకునేటప్పటికీ ఇక్కడ ఏదైతే 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో 4 జనసేనకు ఉన్నాయి. అదేవిధంగా మిగతావన్నీ కూడా కూటమి వైపు అంటే టీడీపీకి ఉన్నాయి. అయితే దీంట్లో మొదటిగా వరుసగా తీసుకుని వచ్చేటప్పటికి ఏదైతే జనసేనకు సంబంధించి సౌత్ కావచ్చు, అదేవిధంగా పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి మొత్తం 4 కూడా పూర్తి స్థాయిలో కూడా గెలుపుపై అంచనాలు అయితే మామంతంగా పొద్దున్నుంచే పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు గెలుపుపై అంచనాలు కాకుండా ఆధిక్యం ఎంత వస్తుంది, వాళ్ళ యొక్క ఎంతవరకు కూడా వాళ్ళంతా పర్సంటేజ్ పెరుగుతుందనే దాని మీద మాత్రమే ప్రస్తుతానికి అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవి కాకుండా అక్కడ భీమిలి, అదేవిధంగా ఈస్ట్కి సంబంధించినంత వరకు కూడా భీమిలిలో గంటా శ్రీనివాసరావు గెలుపు అంచుల దగ్గరికి అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈస్ట్లో కూడా వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికే దాదాపుగా చూసుకునేటప్పటికీ 40,000 ఓట్ల ఆధిక్యతతో ఎంఈపీ సత్యనారాయణ మీద అయితే ఉన్నారని మాత్రం మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఎవరైతే గాజువాక్ సీటు కూడా చూసుకునేటప్పటికీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు అయితే ఉన్నారు. పల్లా శ్రీనివాసరావుకి సంబంధించి ఇప్పటి వరకు 60,000 మెజారిటీతో అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ ఆధిక్యతలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఎక్కువగా అంటే చాలా చెప్పుకోనంత దిశగా కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఓడిపోబోతున్నాడు అంటూ కూడా సంకేతాలు కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పుడు కూడా గణబాబు కూడా పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో కూడా జగన్ రాజీనామా లేఖను కూడా గవర్నర్ జస్టిస్ నజీర్కి అందజేయబోతున్నట్లు తెలుస్తుంది. రాజ్భవన్కి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 స్థానాల్లో గెలవాలి, 14 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు మరి కాసేపట్లో కూడా ఆయన రాజీనామా లేఖను కూడా సమర్పించబోతున్నారని అప్డేట్ అందుతోంది. ఏంటి వివరాలు? అంటే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అంటే ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో నోటిఫికేషన్ తర్వాత ఆయన అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇప్పుడైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత ఈరోజు ఎప్పుడైతే ఆయన 175 వైనాట్స్ 175 అంటూ కూడా చెప్పుకొచ్చారు, కానీ అటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఫ్యాన్కి పూర్తిగా కూడా వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతోనే కూటమి అభ్యర్థులందరూ కూడా భారీ సంఖ్యలో అంటే ఊహించిన స్థాయిలో ఏవైతే సర్వేలు చెప్పినట్లు కానీ లేకపోతే మిగతా విషయాల్లో కూడా ఒకవేళ అయితే 115 నుంచి 120 సీట్లు మాత్రమే కూటమికి వస్తాయి అనుకుని ఒక అంచనాకు వచ్చిన పరిస్థితిలో ఈరోజు ఏకంగా 158 నుంచి 160 సీట్లు కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా కనిపిస్తున్న వాస్తవ విషయాలను చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళకు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా ఏజెంట్లు కూడా పూర్తిగా అంటే సాయంత్రం వరకు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అదేవిధంగా జగన్కి సంబంధించి కూడా ఈరోజు ఒకవేళ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే ఆయన టఫ్ ఫైట్ ఇచ్చినట్లయితే మాత్రం తిరిగి తన ముఖ్యమంత్రిగా అవ్వాలంటే ఇప్పుడు మళ్ళీ దానికి కాస్త సమయం ఉండేది, కానీ అటువంటి సమయం ఏమీ లేదు. ఈరోజు ఆల్రెడీ కూటమి అభ్యర్థులకు సంబంధించినంత వరకు వాళ్ళంతా కూడా మెజారిటీ స్థానాల్లో ఉన్నారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రభుత్వం తరపు నుంచి ఆయన సీఎం పదవికి అయితే రాజీనామా లేఖనైతే సమర్పించాల్సిన సమయం వచ్చింది కనుక ఈరోజు 3 నుంచి 4 గంటల మధ్యలో గవర్నర్ బంగ్లాకు చేరుకుని అక్కడైతే రాజీనామా పత్రాన్ని అయితే సమర్పిస్తారంటూ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నైట్ 7 నుంచి 8 గంటల మధ్యలో సీఎంగా ఎవరైతే అనౌన్స్ చేశారో చంద్రబాబు నాయుడు అంటే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఈ మధ్యన ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా భేటీ కాబోతున్నారు. ఏదైతే కేబినెట్ విస్తరణ ఏదైతే కేబినెట్ కూర్పు ఉంటుందో ఈ కేబినెట్ కూర్పు పైన పూర్తి స్థాయిలో కూడా ఒక ఆలోచన చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పవన్ మొదటి నుంచి కూడా ఒక వ్యాఖ్య చేయడం జరుగుతుంది. ఎందుకంటే వ్యూహం నాకు వదిలేయండి, మీరైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయండి అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఆ వ్యూహ ఆలోచనతోని ఈరోజు కూటమి అధికారంలో తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ చాలా పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధమయ్యి దానికి శక్తివంతం లేకుండా కష్టపడటమే కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక హీరోగా నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా టీడీపీకి సపోర్ట్ చేయడంలో కానీ అటు బీజేపీకి సపోర్ట్ చేయడంలో కానీ అదేవిధంగా టీడీపీ బీజేపీని కలపడంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా కీ రోల్ పోషించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనుక
గత 2 నెలల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా శక్తి వంచన లేకుండా పనిచేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోనే ఇప్పుడు టీడీపీ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ప్రశంసల వర్షం కురుస్తుందని మాత్రం చెప్పడం అతిశక్తి లేదు. అది కాకుండా బీజేపీకి సంబంధించి బీజేపీ తీసుకున్న 10 సీట్లకు సంబంధించి కూడా 7 సీట్లు గెలవబోతుందంటే దాంట్లో పవన్ యొక్క ప్రభంజనం కూడా చాలా ఎక్కువగా ఉందంటూ కూడా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క తన మాత్రమే గెలవటమే కాకుండా తనకు నిలబెట్టిన అభ్యర్థులు గెలవడమే కాకుండా అటు టీడీపీ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మొత్తం 2 పార్టీలని ఆయన భుజాల మీద వేసుకున్నారు. అదేవిధంగా జనసేన పార్టీని కూడా తన భుజాల మీద వేసుకుని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, వినియోగించుకుంటేనే ఈసారి మార్పు తేగలుగుతామంటూ కూడా వాళ్ళ చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, నేను సుదీర్ఘ రాజకీయాలు చేయడానికి వచ్చాను, అందరూ కూడా ప్రజలకు అభివృద్ధి చూపించడానికి వచ్చాను, అంతేగాని మీకేదో 25 కేజీల బియ్యం ఇచ్చి మీ భవిష్యత్తును దోచుకోవడానికి నేను రాలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితులు గతంలో చాలా ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే 25 కేజీల బియ్యం కోసం 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చానని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ తప్పకుండా ఈసారి అయితే అభివృద్ధి సాధిస్తారంటూ కూడా రైట్ థ్యాంక్ యూ రాజు. మొత్తం మీద ఏపీ అసెంబ్లీ అదేవిధంగా కూటమి దిశగా దూసుకెళ్ళినటువంటి మొత్తం మీ జనసేన టీడీపీ మొత్తం మీద చూసుకుంటే కనుక క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక 175 అనేటువంటి వైసీపీకి ధీటుగా కూడా కూటమి ముందుకు వెళ్ళని చెప్పుకోవచ్చు. ఇక మినిట్ టు మినిట్ అప్డేట్ అంటే ఈ మొత్తం 175 అన్నటువంటి వైసీపీకి ధీటుగా వెళ్ళినటువంటి ఈ పార్టీలకి సంబంధించి థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో దీన్ని ప్రభంజనం అనాలా, వెల్లు అనాలా, సునామీ అనాలా, లేకపోతే ఇంకేమన్నా